సర్వశక్తి గల సర్వేశ్వర దైవ తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ తల్లి అయిన మరియ మాత జన్మదినోత్సవమును కొనియాడుచు దేవాన్ని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో గుమికూడి ఉన్నాం. అల్పులమును అభాగ్యులమైనటువంటి మా చెంతకు మా మధ్యలోనికి సజీవుడమును నిత్యుడను పరమ పరిశుద్ధుడము అయిన ఓ క్రీస్తు ప్రభు మా మధ్యకు వేయించేసి వచ్చి ఉన్నందులకు నీకు కృతజ్ఞత వందనములను చెల్లిస్తూ ఉన్నాము. సమస్తమును చక్కబరచువాడా, సమస్తమును కలుగ చేసి ఉన్నటువంటి వాడా, నీకు స్తోత్రములు, ఆరాధనయు, మహిమ, ఘనతయు కలుగునుగాక. ఓ దయగల తండ్రి, ఇదిగో గడిచిన కాలమంతయు మమ్మందరినీ కాచి కాపాడి ఓ ప్రభువా అన్ని విపత్తుల నుండి సంరక్షించి ఉన్నందులకు నీకు వందనములు అర్పిస్తున్నాము. ఈ రోజున తల్లి శ్రీ సభతో కృతజ్ఞతలను చెల్లించు నీ సన్నిధిలో మోకరించి ఉన్నాము. ఓ ప్రభువా, నీ పరిశుద్ధ నామములో మోకరించినటువంటి ఏ వ్యక్తి కూడా నీ యొక్క ఆశీర్వాదము పొందకుండా ఉండలేడు. ఈ రోజున నీ సన్నిధిలో మోకరించినటువంటి మమ్మందరినీ దీవిస్తూ ఉన్నందులకు, ఆశీర్వదించుచున్నందులకు నీకు వందనములు అర్పిస్తున్నాము. ప్రత్యేకముగా ఇదిగో గడిచిన కాలములో ఓ ప్రభు మమ్మందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడినందులకు స్తోత్రములు. ఓ ప్రభు, ఈ రోజున ఇదిగో నీ సన్నిధిలో మరొక మారు నీ నామ సంకీర్తనములు చేయుటకు, నిన్ను స్తుతించుటకు, నీవు చేసినటువంటి సకల మేలులను తలంచుకుంటూ నీకు వందనాలు అర్పించడానికి మా యొక్క సదవకాశమును అనుగ్రహించినందులకు, ఇచ్చినందులకు నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఓ ప్రభువా, ఇదిగో ఈనాడు నీ పరిశుద్ధ మరియతల్లి జనన మహోత్సవములు కొనియాడుతూ ఉన్నాము. ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా జీవితంలో, మా విచారణలో నీ యొక్క ఆశీర్వాద బలము హేరాళముగా కుమ్మరించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, గడిచిన కాలమంతయు మా యొక్క జీవితంలో నీవు చేసినటువంటి సకల మేలులకు వందనాలు అందిస్తున్నాము. అలాగే సకాలంలో మంచి వర్షములను కురిపింపచేసినందులకు నీకు వందనములు అర్పిస్తున్నాము. ప్రత్యేకముగా దేవా, ఇదిగో గడిచిన వారములో కురిసినటువంటి వర్షము ద్వారా ప్రభు ఇదిగో ఎంతో మంది తమ యొక్క జీవితములను కోల్పోయి ఉన్నారు. గృహములను వీడి వివిధ ప్రాంతములలో తలదాచుకుడికై వెళ్ళి ఉన్నారు. ప్రత్యేకముగా ఖమ్మం, కృష్ణా జిల్లాలలో ఓ ప్రభు ఈ యొక్క వర్షముల ద్వారా వరదలు వెల్లువెత్తి పారుతూ ఉన్నాయి. మరెంతో మంది ఈ వరదల ద్వారా తమ యొక్క జీవితములను కోల్పోయినటువంటి వారు ఉన్నారు, ఆస్తిపాస్తులను కోల్పోయినటువంటి వారు ఉన్నారు, తిండి లేక అలమటించుచున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఓ యేసు ప్రభువా, ఇదిగో నీ కనికరగల హస్తముల చేత వారందరినీ ఆశీర్వదించండి. వారిని సురక్షితమైనటువంటి ప్రాంతములకు తరలించండి. సహాయం చేస్తున్నటువంటి సిబ్బందిని దీవించండి. ఎంతో మంది సాహసించి ఎంతో మంది ప్రాణములను కాపాడి ఉన్నారు. ఓ ప్రభు, మరి వారందరికీ గాను నీకు వందనములు అర్పిస్తూ ఉన్నాము. అలాగే రాబోయే దినములలో కూడా
ఇదిగో ఎలాంటి విపత్తులు తలెత్తకుండా ప్రభువా సమస్తమును నీ యొక్క ఆధీనమునందు నుంచుకొని చక్కబరచమని మేము వేడుతూ ఉన్నాము. ఓ ప్రభు, ఇదిగో ఈ రోజున నీ పరిశుద్ధ మరియ తల్లి అయిన పుణ్యక్షేత్రములకు ప్రార్థించటకై వెళ్తూ ఉన్నటువంటి వారిని, వెళ్ళినటువంటి వారిని దీవించండి. నీ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితంలో సకల ఆశీర్వాదములను సమృద్ధిగా కుమ్మరించమని మేము వేడుతూ ఉన్నాము. అలాగే ఓ ప్రభు, ఈ రోజున ఇదిగో యొక్క పండుగను కొనియాడుతూ, యొక్క కూటమును కొనియాడుతూ ఆర్థికంగా సహాయం అందించినటువంటి మా సహోదరుడు కిరణ్ కుమార్ని దీవించండి. తన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరియు ఓ పరిశుద్ధ మరియ తల్లి, నిత్య సహాయమాత, నీ పేరిట తాను నడుపుతూ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీని దీవించి ఆశీర్వదించి అన్ని రంగములలో వృద్ధి చెందినట్లుగా నీ కృపను ప్రసాదించండి. అలాగే ఓ ప్రభు, నీ పరిశుద్ధ మరియ తల్లి ఎడల మేము సద్భక్తిని కలిగి ఆమె చూపినటువంటి ప్రార్థన విశ్వాసపు మార్గంలో మేము మా విచారణ పయనించినట్లుగా నీ యొక్క కృపను మాకు దయచేయండి. మా విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘములు, ఉపదేశులను, సంఘ పెద్దలను, వృద్ధాప్యాయంలో ఉన్న వారిని, యవ్వనస్తులను, చిన్నారి బిడ్డలను ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ దయవలను మేము ఆయన ఆరోగ్యములతో, శాంతి సమాధానములతో నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా జీవింప కృప చూపుమని మేము బ్రతిమాలుచున్నాము. అమ్మా పరిశుద్ధ మరియ తల్లి, నీ కడకు వచ్చి నీ యొక్క ప్రార్థన సహాయమును అడిగిన ఏ ఒక్కరిని కూడా నీవు నిరాకరించదు. మా నిమిత్తమై, మా విచారణ నిమిత్తమై ఎడతెగక నీ కుమారుని చెంత ప్రార్థించండి. అలాగే మా విచారణలో పని చేసుకున్నటువంటి అమ్మగారిని, వారు నడుపుతూ ఉన్నటువంటి పాఠశాలని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క పరిచర్యలో ఎల్లప్పుడూ తోడుగా ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. అలాగే మా విచారణ నుండి నీ సేవకై పిలుచుకున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వివిధ అంతస్తుల్లో, గురుత్వ అంతస్తుల్లోను మరియు వివిధ తర్ఫీదు అంతస్తుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. వారికి మంచి ఆత్మ శక్తిని దయచేసి తమ యొక్క జీవితములను నీ యొక్క సేవలో పరిపూర్ణముగా సమర్పించుకొనగల శక్తిని వారికి వసగుమని మేము వేడుతూ ఉన్నాము. ఓ ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా మాపై నీ యొక్క కృపా వరములను, ఆత్మ వరములను, ఫలములను దయచేసి నీ తల్లి అయిన మరియ మాతను గౌరవించు, సన్మానించు, ఆమె చూపినటువంటి ఆదర్శములో, మాతృత్వములో మేము పయనింపమాకు శక్తినివ్వండి. అలనాడు అపోస్తులతో ప్రార్థించుచుండగా ఓ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, నీవు వారిపై వేయి చేసి వచ్చి ఉన్నావు. ఆదిమ క్రైస్తవులను నడిపించిన విధముగా మమ్మను నడిపించండి. మాకును శక్తిని, బలమును, ధైర్యమును, సహనమును, ఓర్పును, విశ్వాసమును దయచేయమని మేము బ్రతిమాలుచున్నాము. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపై యొక్క సప్త వరములను కుమ్మరించండి. బలహీనులము అయినటువంటి మమ్ములను బలవంతులను గావించండి. సమస్తమును చక్కబరచువాడా,
ఇదిగో మా జీవితాలను, మా కుటుంబాలను, మా విచారణను, మా ప్రాంతమును, మా దేశమును చక్కబరచండి. వివిధ రుగ్మతల నుండి బాధపడుతూ ఉన్నటువంటి వారందరికీ వివేకమును మరియు ఆరోగ్యములను, విడుదలను ప్రసాదించండి. మేము ఎలాంటి తారతమ్యములు లేకుండా ఐక్యమత్యముగా నీకు మంచి విడుదలుగా, సాక్షులముగా జీవించేటువంటి అనుగ్రహమును మాకు ప్రసాదించండి. ఓ పరిశుద్ధాత్మదేవ, ఇదిగో మేము గడిపేటువంటి ఈ కొలది కాలము మా జీవితంలో ఫలభరితముగా ఉన్నట్లుగా మరియు క్రీస్తు వాక్యమును మంచి మనసుతో ఆలకించినట్లుగా మాకు యొక్క ఆత్మ శక్తిని, బలమును ప్రసాదించమని మేము వేడుతూ ఉన్నాము. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపై వేంచేసి రండి. ఓ పావనాత్మదేవ, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మ దిగిరా అయ్యా, పరలోక